నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి కోవిడ్ టీకా పంపిణీ. 139 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ. మహబూబాబాద్ లో కరెంటు షాక్ తో 4 మృతి. దండెం నుంచి బట్టలు తీస్తుండగా ప్రమాదం. జావా సముద్రంలో ఇండోనేషియా విమానం శకలాలు. శరీర భాగాలు, ప్రయాణికుల వస్తువుల గుర్తింపు. రెండు కిలోమీటర్ల నుంచి పొలానికి సాగునీరు. వెదురు బొంగులు, వాటర్ బాటిళ్లతో సరఫరా. అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనకు ఏర్పాట్లు. రేపు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కానున్న వేళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అందుకు సమాయత్తమవుతోంది. తొలి రోజు 139 కేంద్రాల ద్వారా టీకా పంపిణీ జరగనుంది. 2 కేంద్రాల్లోని వైద్య సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ దూరదృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. ప్రతి కేంద్రం నుంచి 100 మంది చొప్పున రోజుకు 13,900 మందికి టీకా ఇవ్వనున్నారు. క్రమేపీ రాష్ట్రంలో టీకా పంపిణీ కేంద్రాల సంఖ్యను 1,500కు పెంచనున్నారు. మొత్తంగా తొలి దశలో రాష్ట్రంలో 2,90,000 మందికి కోవిడ్ టీకా వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 12న రాష్ట్రానికి 6.5 లక్షల డోసుల టీకా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్ ను భద్రపరిచే కొత్త అతిశీతల పరికరం సైతం రాష్ట్రానికి చేరుకుంది. దీనిని హైదరాబాద్ కోఠీలోని ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో అమర్చారు. ఈ పరికరం రాకతో రాష్ట్ర స్థాయిలో 1.5 కోట్ల డోసులు, జిల్లా స్థాయిలో మరో 1.5 కోట్ల డోసుల టీకా నిల్వ సామర్థ్యం సమకూరినట్లు అధికారులు తెలిపారు. జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పోలియో టీకా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 17వ తేదీన జరగాల్సిన పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మళ్లీ నిర్ణయం తీసుకునే వరకు వాయిదా వేసినట్టుగా జాతీయ ఇమ్యునైజేషన్ పథకం సలహాదారు ప్రదీప్ హల్డర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం లేఖ పంపింది. ఈ నెల 16న కరోనా వ్యాక్సినేషన్ తొలి విడత కార్యక్రమం చేపట్టనున్నందున పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు కేంద్రం ప్రకటించింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కోవాక్సిన్ 3వ విడత క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న ఓ వాలంటీర్ మరణించారు. అయితే ఈ మరణానికి టీకా ట్రయల్స్ కు సంబంధం లేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. టీకా డోసు ఇచ్చిన 7 రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షలో వాలంటీర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ప్రతికూల సమస్యలు లేవని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా భోపాల్లోని పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అతడు గత నెల 12న టీకా పొందినట్లు ఆ సంస్థ తెలిపింది. వ్యాక్సిన్ ఇచ్చిన 9 రోజుల తర్వాత వాలంటీర్ మృతి చెందారని వివరణ ఇచ్చింది. మృతి చెందిన వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చామా లేదా ప్లాసిబోను ఇచ్చామా అన్నది చెప్పలేమని వెల్లడించింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం విషప్రయోగం వల్ల గుండె, ఊపిరి ఆగిపోయి చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారని తెలిపింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మిగిలిన అంశాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, సాదా బైనామాలు, పార్ట్ బిలోని భూములకు సంబంధించిన అంశాలపై రేపు జరగనున్న మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం పూర్తి స్థాయిలో చర్చిస్తారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా కొనసాగిస్తోంది. కొత్త విధానం కావడంతో అన్ని లావాదేవీలకు ఆస్కారం కలగలేదు. జీపీఏ, ఏజీపీఏలు, లీజు డాక్యుమెంట్లు తదితరాలు పూర్తి స్థాయిలో రాలేదు. పెండింగ్ మ్యుటేషన్లు ఇంకా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల లాగిన్లో పెండింగ్ మ్యుటేషన్ల సదుపాయం వచ్చింది. తదుపరి ప్రక్రియపై ప్రభుత్వం ఆదేశాలివ్వాల్సి ఉంది. సర్వే వివాదాలు, విస్తీర్ణం తక్కువ ఎక్కువ ఉన్న భూములు, డిజిటల్ సైన్ మిస్సింగ్ తదితర కేసులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. పార్ట్ బిలో చేర్చిన భూములకు పరిష్కారం రావాలి. సాదా బైనామాల క్రమబద్దీకరణ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామాల ప్రస్తావన లేనందున ఆ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత స్వీకరించిన 6,70,000 దరఖాస్తుల క్రమబద్దీకరణను ప్రారంభించవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్ ఉన్న 16,000కు పైగా కేసులను పరిష్కరించాల్సి ఉంది. మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో రేపు సమావేశం కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. పెండింగ్ మ్యుటేషన్
మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్ బిలో చేర్చిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రెవెన్యూకు సంబంధించిన అంశాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఖరారు చేస్తారు. సమావేశం కోసం అన్ని వివరాలు తీసుకుని రావాలని అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా వాస్తవ, ఇచ్చిన, మిగిలిన విస్తీర్ణాల వివరాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ధరణిలో ఇంకా పొందుపరచాల్సిన అంశాలు, అన్ని రకాల భూములకు సంబంధించిన సమస్యలపై రేపటి సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. 3 ముళ్లతో పెనవేసుకున్న బంధం మృత్యువులోనూ వీడలేదు. పొరిగింటి వారి ప్రాణాలు కాపాడదామనుకున్న మరో జంటను మరణం వెంటాడింది. దుస్తులు ఆరేసుకునే దండెం మృత్యుపాసమై 2 జంటలను బలి తీసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ ఆఘాతంతో 4 మృతి చెందిన ఘటన 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 7 అడుగులు కలిసి నడిచిన ఆ బంధం మూగబోయింది. వ్యవసాయం చేసి వచ్చిన పెనిమిటికి వేడి వేడి అన్నం పెట్టాలనుకున్న ఆ ఇల్లాలి కోరిక ఆవిరైంది. పొరుగింటి వారికేమైందో అన్న ఆపేక్షతో వచ్చిన దంపతులను మృత్యువు వదలలేదు. వెరసి దండెం రూపంలో కరెంటు 2 జంటలను బలి తీసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో శనివారం రాత్రి 4 విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 2 కుటుంబాలలోని భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ మండలం అమనగల్ వాసి చెన్నబోయిన సొత్తయ్య వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. స్నానం చేసి దుస్తులను దండెంపై ఆరేస్తున్న క్రమంలో చేతులకు కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా అరిచాడు. భర్త అరుపులు విన్న రాధమ్మ పరుగున వచ్చి భర్తను గట్టిగా లాగింది. దీంతో దండం తీగ తెగి సత్తయ్య మీద పడింది. అప్పటికే రాధమ్మకు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయింది. ఈ సమయంలోనే వారి కుమార్తె ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్యకు ఫోన్ చేసింది. సత్తయ్య, రాధమ్మ ఇద్దరు కింద పడి ఉండడం చూసిన లింగయ్య దంపతులు వారిని లేపే ప్రయత్నం చేయగా వారు కింద పడిపోయారు. మా ఇంట్లో నేను అప్పుడే స్నానం చేయడానికి పోయినా బయట. మా అమ్మకి అంతలోకి ఇంట్లో ఫోన్ మోగింది. ఫోన్ తీసుకొని పోయి అమ్మ ఫోన్ ఎత్తగానే వాళ్ళ బిడ్డ ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు ఫోన్ ఎత్తట్లేదు చూడమని చెప్పింది. అమ్మ నాన్న ఇద్దరు పోయిళ్ళు పిలిస్తే సపోర్ట్ చేయట్లేదు. ఎవరు ఇద్దరు ముట్టుకోవడం వల్ల చనిపోయింది. లింగయ్య కుమారుడు స్నానం చేసి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పొరుగింటికి వెళ్లి చూశాడు. 4 కింద పడి ఉండటం చూసి చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు. అప్పటికే సత్తయ్య, రాధమ్మ మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న లింగయ్య దంపతులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించగానే వీరు మృతి చెందారు. స్వల్ప సమయంలోనే 2 కుటుంబాల్లో జరిగిన కల్లోలంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లాలోనే మరిపెడలో మరో వ్యక్తి దండంపై దుస్తులు తీసేందుకు యత్నించగా విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేగింది. ఒకరు మృతి చెందగా చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. కర్ణాటక నుంచి ఆల్ఫాజోలం, క్లోరోఫామ్ వంటి మత్తు మందులు తీసుకొచ్చి కల్లులో కలుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కల్లు తాగడం వల్లే ఒకరి ప్రాణం పోయిందని, 100 మంది ఆసుపత్రుల పాలయ్యారని స్థానికులు చెబుతున్నారు. అస్వస్థకు గురై తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న 79 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వికారాబాద్లో కల్తీ కల్లు తాగి ఒకరు మరణించారు. 212 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న 79 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కల్లులో మత్తు పదార్థాలు కలపడమే కారణమని తెలుస్తోంది. వికారాబాద్, నవాబ్పేట్ మండలాల్లోని 18 గ్రామాల్లో 4 గుత్తేదారులు కల్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. నవాబ్పేట మండలంలోని చిట్టిగిద్దలో డిపో ఏర్పాటు చేసుకుని కల్లు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి డీసీఎంలు, ఆటోల్లో ఇతర గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. కర్ణాటక నుంచి ఆల్ఫాజోలం, క్లోరోఫామ్ వంటి మత్తుమందులు తెచ్చి కలుపుతున్నారు. ఆ కల్లు తాగటం వల్ల మెదడు, నరాల వ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు తెలిపారు. అలవాటు పడితే ఒక్కరోజు కల్లు లేకపోయినా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, మూర్ఛ రావడం వంటి లక్షణాలు బయటపడతాయని వివరించారు. రెండేళ్ల క్రితం తాండూరుతో పాటు పరిసర గ్రామాల్లో కల్తీ కల్లు తాగి 3 చనిపోయారు. 100 మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు. అబ్కారీ శాఖ అధికారులు కల్లు వ్యాపారులతో చేతులు కలిపి వారిని వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. రాజకీయ ఒత్తిడి కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విమర్శలున్నాయి. ఇక వికారాబాద్, నవాబ్పేట మండలాల్లో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరగడంతో అధికారులు రంగంలోకి దిగారు. చిట్టిగిద్దలో కల్లు డిపోను జప్తు చేశారు. 12 గ్రామాల్లో నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించినట్లు వికారాబాద్ ఆబ్కారీ శాఖ పర్యవేక్షకుడు వరప్రసాద్ తెలిపారు. దాదాపు 2 మండలాల్లో ఉన్నటువంటి 11 విలేజెస్ ఉన్నాయి. ఆ 11 విలేజెస్లో కూడా 3 టీములు ఫామ్ చేసినాం.
ఆ 3 టీమ్స్తోని మొత్తం శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఉన్నటువంటి తాడిని కూడా సీజ్ చేసి పెట్టడం జరిగింది. షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇటువంటి అంటే అడల్ట్రేషన్ అనేది మనకి జిల్లాలో తక్కువే ఉంది, అసలు లేదు. కానీ కాకపోతే ఇవి విత్డ్రావల్ సింటమ్స్ కావచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ తాడి శాంపిల్స్ మనం పంపించిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైనా విషయాన్ని క్లియర్ చేసుకోవచ్చు. వికారాబాద్ ఆసుపత్రికి శనివారం తొలుత 10 మంది కల్తీ కల్లు బాధితులు వచ్చారు. వీరిలో 8 మందిని ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వైద్యులు ఇంటికి పంపారు. ఆ తరువాత బాధితుల సంఖ్య క్రమంగా పెరిగింది. వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి, పెండ్లిమడుగు, కామారెడ్డిగూడ, నారాయణపూర్, కొత్తగాడి గ్రామాల నుంచి బాధితులు ఆసుపత్రిలో చేరారు. నవాబ్పేట్ మండలంలోని చిట్టిగిద్ద, ఏక్మామిడి, కుమ్మరిగూడ, మందన్పల్లి, మూలమాడ, అర్కతల, చించల్పేట నుంచి బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెండ్లిమడుగులో కృష్ణారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. కలెక్టర్ పౌసుమి బసు, ఎమ్మెల్యే ఆనంద్ బాధిత గ్రామాల్లో పర్యటించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. 11-12 గ్రామ పంచాయతీలోని ప్రజలు ఇట్లా ఫిట్స్ వచ్చి పడిపోతుండ్రని చెప్పి తెలిసింది. కాకపోతే కారణం ఏందనేది ఇప్పుడే చెప్పడానికి రాదు. వాళ్ళు చెప్పేటటువంటి డౌట్ ఏంటంటే తాగినటువంటి కళ్ళుతోటి వస్తుండొచ్చు అనేటటువంటిది వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తుండ్రు. అదేనా కాదనేటటువంటిది రిపోర్ట్స్ రాకుండా మనం ఇప్పుడే ఏం చెప్పడానికి రాదు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏం కారణం ఉన్నా మళ్ళీ మీకు చెప్పేసి ఆల్ ఆర్ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్స్. సో అంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీ ఉంది, ప్రిలిమినరీ టెస్ట్ కూడా చేస్తున్నారు. ప్లస్ మన సపోర్ట్ కోసం సిహెచ్సి పరిగిలో కూడా 30 బెడ్ ఇప్పుడు రెడీగా ఉన్నది, అక్కడ డాక్టర్స్ ఉన్నారు. ప్లస్ మహావీర్ హాస్పిటల్, సాయి డెంటల్ హాస్పిటల్, వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ వికారాబాద్, దే ఆర్ ఆల్సో ట్యూన్ టు ఇట్. అందరి దగ్గర బేసిక్ రిక్వైర్డ్ మెడిసిన్స్ ఫర్ సచ్ కేసెస్, కన్వల్జన్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ కానీ అవి అన్నీ అవైలబుల్గా ఉంది. దెర్ ఇస్ నో ఇష్యూస్ ఆఫ్ నీదర్ డాక్టర్స్ నీదర్ మెడికేషన్స్. కల్తీ కల్లు విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాచలంలో నేడు విశ్వరూప సేవ జరగనుంది. ఈ కార్యక్రమానికి అధికారులు ఆలయంలోని బేడా మండపం వద్ద ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో వివిధ రూపాల్లో కనిపించిన ఉత్సవమూర్తులు ఒక్కొక్క వాహనంపై విచ్చేసి భక్తులకు దర్శనమిస్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు ప్రత్యేక టికెట్లను కేటాయించిన అధికారులు దంపతులకు 1000 రూపాయలు నిర్ణయించారు. పూజలో పాల్గొన్న వారికి శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదం అందిస్తారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల సాగుతున్న రైతు ఆందోళనలో మరో అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డారు. సింగు సరిహద్దు వద్ద విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన తోటి రైతులు ఆయనను హర్యానాలోని సోనిపట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ రైతు పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. నెలన్నరకు పైగా సాగుతున్న ఢిల్లీలో రైతు ఆందోళనలో ఇప్పటికే పలువురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ భారతీయ రైతు సంఘాల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాల్లో తమను కూడా కక్షిదారులుగా చేర్చాలని అభ్యర్థించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన రైతు సంఘాల కన్సార్టియం చట్టాలపై ఇతర రైతు సంఘాల అభిప్రాయం కూడా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల ఆదాయం పెరగడానికి దోహదం చేస్తాయని తమ పిటిషన్లో తెలిపింది. చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఏమైనా మార్పులు చేసే ముందు తమను సంప్రదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు సహా ఢిల్లీ ఆందోళనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. రైతులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బంగాల్లోని బర్ధమాన్లో కృషి సురక్ష ఉద్యమం సహా త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయాన్ని కాంక్షిస్తూ రైతుల నుంచి పిడికడు బియ్యం సేకరించే కార్యక్రమాన్ని నడ్డా ప్రారంభించారు. యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం బడ్జెట్లో కేటాయింపులను 6 రెట్లు పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించిన నడ్డా బంగాల్లో పేదల కష్టాలు తీర్చలేని ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. కరోనా సమయంలో తాము పేదలకు బియ్యం పంచుతూ ఉంటే తృణమూల్ నేతలు దాన్ని తమ గోదాముల్లో దాచుకున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరాలని తాము చాలా కాలంగా కోరుతున్నా పట్టించుకొని మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓటమి భయంతో అందులో చేరుతామని ప్రధానికి లేఖ రాశారని నడ్డా విమర్శించారు. 1.5 साल हो गया हम बोलते रहे प्रधानमंत्री किसान सम्मान निधि दे दो, लगभग 70 लाख लोग को इसका लाभ मिलेगा, लेकिन ममता जी ने इजाजत नहीं दी। अब जब जमीन बंगाल की अपने नीचे से ममता जी की खिसक गई है तो अब उनको किसानों की याद आई। आज सुना है कि ममता जी ने प्रधानमंत्री जी को चिट्ठी लिखी है कि किसान सम्मान निधि में हम जुड़ना चाहते। ममता जी तो अब आपके चिट्ठी की जरूरत नहीं है, भारतीय जनता पार्टी की सरकार बनेगी और हम यहाँ प्रधानमंत्री किसान सम्मान निधि लगाएंगे।
ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి పోంటియానక్కు వెళ్తూ అదృశ్యమైన విమానానికి చెందిన శకలాలను అధికారులు గుర్తించారు. బోయింగ్ విమాన శకలాలతో పాటు ప్రయాణికుల శరీర భాగాలు, కొన్ని దుస్తులను జావా సముద్రంలో గుర్తించారు. 62 మంది ప్రయాణికులతో జకర్తా నుంచి బయలుదేరిన బోయింగ్ 737-500 విమానంతో కొద్దిసేపటికే సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత గాలింపు ముమ్మరం చేశామని ఆ దేశ రవాణా శాఖ మంత్రి బుడి కరియాసుమాడి తెలిపారు. విమాన శకలాలను లాంకాంగ్, లాకి ద్వీపం వద్ద గుర్తించామని వెల్లడించారు. అయితే విమానంలో ఉన్న 62 మంది గురించి ఆ దేశ అధికారులు ఎటువంటి సమాచారం చెప్పలేదు. క్యాపిటల్ హిల్ ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై వేటు వేసే ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. 25వ సవరణ ద్వారా ట్రంప్ను తొలగించే అంశాన్ని ఇప్పటికే డెమోక్రాట్లు పరిశీలిస్తుండగా ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తెలిపారు. అమెరికా చట్టసభలకు వేదిక అయిన క్యాపిటల్ హిల్ పై ఈ నెల 7న తన మద్దతుదారుల దాడితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పదవీచ్యుతుని చేసే యత్నాలు ముమ్మరమయ్యాయి. ట్రంప్ పదవీకాలం ముగిసే జనవరి 20కి ముందే సాగనంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్ను తొలగించేందుకు ఆయన సొంత కేబినెట్ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించగా తాజాగా ఆయన ఉద్వాసనం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తెలిపారు. ట్రంప్ తనంతట తానే పదవి నుంచి వైదొలగాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేయాలని ఆమె రూల్స్ కమిటీకి సూచించారు. 25వ సవరణ ద్వారా ట్రంప్ను తొలగించాలని వచ్చిన నోటీసులపై తీర్మానం పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతినిధుల సభ సభ్యులంతా కోరుకుంటున్నట్లు పెలోసి తెలిపారు. విపక్ష డెమోక్రట్ పార్టీ కూడా జనవరి 20కి ముందే ట్రంప్ను సాగనంపేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ట్రంప్ అభిశంసనకు సంబంధించిన తీర్మానాన్ని డెమోక్రాట్లు సోమవారం సెనెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై ఈ నెల 13న ఓటింగ్ జరిగే సూచనలు ఉన్నాయి. అభిశంసనకు గురైతే ట్రంప్ పదవి కోల్పోవడం సహా 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి కూడా అనర్హుడు అవుతారు. అటు అభిశంసన ప్రయత్నాలపై స్పందించిన ట్రంప్ ప్రతినిధి జెడ్ డీర్ 12 రోజుల్లో పదవీకాలం ముగియనుండగా జరుగుతున్న ఈ ప్రయత్నాలు అమెరికాను విభజిస్తాయన్నారు. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత సైన్యం అదుపులోకి తీసుకున్న తమ సైనికుడిని అప్పగించాలని చైనా కోరింది. చీకటి, కష్టమైన దారి వల్ల తమ సైనికుడు దారి తప్పి భారత భూభాగంలోకి అడుగుపెట్టారని తెలిపింది. సంబంధిత ఒప్పందాలను పాటిస్తూ తమ సైనికుడిని తిరిగి అప్పగించాలని చైనా స్పష్టం చేసింది. 2 దేశాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలు మరింత పెరగకుండా సరిహద్దుల వద్ద శాంతి సామరస్యాన్ని పెంచేందుకు ఉమ్మడిగా పనిచేద్దామని పిలుపునిచ్చింది. భారత భూభాగంలోకి చైనా సైనికుడి రాకను ధృవీకరించిన భారత సైన్యం ఉన్నతాధికారుల ఆదేశాల తర్వాత ఆయనను అప్పగిస్తామని ఇప్పటికే ప్రకటించింది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యానికి కొదవలేదని ప్రపంచానికి చాటి చెప్పాలి. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. స్వయంగా నేర్చుకున్న కళతో మునుపెవ్వరూ చేయని పనదైనా చేయాలి. 5వ తరగతి వరకు చదువుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ రైతు ఆశయాలు ఇవి. నేత బట్టలంటే పత్తి, ఊలు లాంటి ముడిసరుకునే కాకుండా గడ్డిని వినియోగించవచ్చని నిరూపిస్తున్నాడు. ఆయనే మొవ్వా కృష్ణమూర్తి. గడ్డిపోచలు అపురూపంగా ఏరుకొచ్చి చేత్తో ఓపిగ్గా పేనుతున్న ఈ పెద్దాయన మొవ్వా కృష్ణమూర్తి. వయస్సు 70 ఏళ్లకు పైమాటే. గడ్డిపోచలు పోగు చేసి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? వాటితో అందమైన చీర రూపొందిస్తాడు. ఆశ్చర్యంగా అనిపించినా ఆ చీర చూశాక ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పరుచూరు మండలం వీరన్నపాలెంలో ఉంటారు కృష్ణమూర్తి. పొలం పనుల్లో సాయం కోసం 5వ తరగతిలోనే చదువు మాన్పించేశారు ఆయన తండ్రి. అలా చదువుకు దూరమై పొలం బడిలో చేరాక ఈ సరికొత్త విద్య నేర్చుకున్నారు కృష్ణమూర్తి. పశువుల కోసం తాళ్లు పేనడంతో మొదలై క్రమంగా గడ్డితో తాళ్లు, చర్నాకోలు చేయడంపై పట్టు సాధించాడు. ఆ కళతోనే 7 పదుల వయస్సులోనూ 6 గజాల చీర సృష్టిస్తూ అబ్బురపరుస్తున్నారు. 36 అంగుళాల పొడుగులో 9 అంగుళాల ఎడల్పులో ఇది మర్పులరుగా ఒకటి తయారు చేశానండి గడ్డితోటి. చేస్తే అది జనం దృష్టిలో పడలేదు. దానికి కలెక్టర్ గారు ఏమన్నారంటే పెద్ద చేయి తాతయ్య అని సలహా ఇచ్చారు. పెద్ద చేసి తీసుకెళ్ళానండి. 40 అంగుళాల పొడుగు మీద 20 అంగుళాల ఎడల్పు మీద డైమండ్ సుక్కుతోటి కండోనేశానండి, వరి గడ్డితోటి. భారతదేశ నైపుణ్యాలను ప్రపంచానికి తెలియచెప్పడమే తన ఉద్దేశమంటారు కృష్ణమూర్తి.
గడ్డి అల్లికలపై ప్రయోగాలు చేస్తూ ముందుగా కండువా రూపొందించారు. అంతటితో ప్రయోగాలు ఆపకుండా చీర తయారు చేసి అందరి దృష్టి ఆకర్షించారు. ఈ చీరపై ఎన్నో ప్రదర్శనల్లో ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. వరిగడ్డితోటి చేసి 5 గజాలు చీర నేసానండి. దాని మీదకి జాకెట్ కూడా నేసాను కుట్టుపడకుండా. తర్వాత హ్యాండ్ బ్యాగులు, ఇట్లా అనేక రకాల వస్తువులు చేస్తూ ముందుకు పోయాను. నాకు చాలా పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చారండి. రాష్ట్రపతి గారి దగ్గర కూడా ఆయనకి శాలువా ఒకటి ఇచ్చాను. 125 గ్రాములు అండి దాని బరువు. శాలువా కప్పాను, ఆయన నాకు అవార్డు కూడా ఇచ్చారండి. ముందుగా గడ్డిని నీటిలో నానబెడతారు. మెత్తబడిన గడ్డిని సన్నని దారంగా పేనుతారు. ఆ దారం స్వయంగా తయారు చేసుకున్న మగ్గం లాంటి ఫ్రేమ్లో అల్లుతారు. చీర అంచులకు మాత్రం మామూలు దారమే వినియోగిస్తారు. ఇలా తయారైన వస్త్రం ఎన్నేళ్లైనా చెక్కు చెదరదు. ఉతికితే నీడలో ఆరబెట్టాల్సుంటుంది. కృష్ణమూర్తి పేనిన చీరకు శ్రమ తప్ప రూపాయి ఖర్చుండదు. మన దేశంలోనే కాదు, అమెరికాలోనూ ఈ చీర మెప్పు పొందింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇది మాత్రం శాశ్వతం గట్టిగా ఉంటుందండి, ఏమి అనుమానం ఏమి లేదు. ఇప్పటికి దాదాపు 1960లోనే మొదలుపెట్టి చేశాను. ఆ వస్తువులు కూడా ఇప్పుడు ఏం చెక్కు చెదరకుండానే ఉన్నాయి. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదండి. అందరికీ అన్నం పెట్టేందుకు 6 గాలం శ్రమించే రైతుకు గౌరవం తీసుకురావడమే తన ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశమని చెప్తుంటారు కృష్ణమూర్తి తాత. ఈ వయస్సులోనూ ఉత్సాహంగా పనిచేస్తున్న కృష్ణమూర్తి సృజనను స్థానికులు అభినందిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్. కోరమీసాల కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం అట్టహాసంగా జరుగుతోంది. ఈ రోజు నుంచి 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మల వివాహం జరుగుతుంది. వధువుల తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా, వరుడి తరపున పడిగన్న గారి వంశస్థులు కన్యాదానం స్వీకరిస్తారు. ప్రభుత్వం తరపున మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కళ్యాణం అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట, గజ్వేల్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇరుపక్కల దేవేరులతో కూడుకొని దుష్ట శిక్షణ చేయడానికి, మనల్ని ఆపద నుంచి కాపాడడానికి ఖడ్గం పట్టుకున్నాడా అనే విధంగా భాషిస్తాడు. అలాంటి స్వామి ఈనాడు మన ముందు కళ్యాణ వరుడై కూర్చొని ఉన్నాడు. ఇక అర్చక స్వాములు చక్కగా కళ్యాణ మంత్రముల చేత కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించాలని కోరుతూ ఉన్నాం. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా వరధరం విష్ణు శశివర్ణో చతుర్భుజౌ గజానన పద్మార్కం గజానన మహర్నిశం పంచానన ముఖోద్భూతాన్ పంచాక్షర మనోపమా అయం ముహూర్తస్వ ముహూర్తోస్తో ప్రదిష్టితమస్తు ఉత్తరాభివృద్ధిరస్తో ఓం శుద్ధదత్తాయ స్వాహ, ఓం విద్యాదత్తాయ స్వాహ, ఓం శివదత్తాయ స్వాహ. నమ శంభవే నమో భవే నమ శంకరాయ నమస్కరాయ నమ శివాయ యువతరాయ. ఓం పృథివ్యాః మేరో ప్రత్యరుజే పూర్వో దేవతా సుదరాజందః ఆత్మనియోగః ఏదాసనాయ నమః పరబ్రహ్మర్షః పరమాత్మా దేవతా దైవే గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం
ఓం స్వః ఓం ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం దశవిదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం భోజ్యోతిరథోమృతం బ్రహ్మభూద్భవస్తు వరో అపోపస్పృశ్య ఆచార్యం నత్వాయ సభకు నమస్కారం చేయాలి మల్లికార్జున గారు. ఓం నమః సదసే నమః సరస్వతే నమో దివే నమః పృథివ్యే సప్రదభామే గోపాయ ఏకసభ్యా సభాసదః తానేద్రయావతః కురు సర్వమాయురుపాసత సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో గురులింగజంగమేభ్యో మహాజనే. భూమి సాగు చేయటానికి ఒడిశాకు చెందిన ఓ రైతు తన ఆలోచనతో ఏకంగా 2 కిలోమీటర్ల దూరం నుంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మయూరభంజ్కు చెందిన ఈ రైతు తన పొలానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా అధికారులకు వేడుకుంటున్నాడు. అయితే అధికారులు స్పందించకపోవడంతో తానే స్వయంగా 2 కిలోమీటర్ల దూరంలోని ఓ కుంటలో ఉన్న నీటిని వాటర్ వీల్ పరికరంతో పొలానికి తెచ్చుకున్నాడు. ఈ వాటర్ వీల్ కు ప్లాస్టిక్ తాగునీటి బాటిళ్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా కుంటలోని నీటిని తోడుతున్నాడు. రైతు ఆలోచనను చూసిన అక్కడి ప్రజలు ఆయన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ప్రముఖ నేపథ్య గాయని సునీత ద్వితీయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పెళ్లి వేడుక నిర్వహించారు. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరప్పనేని సునీత మెడలో 3 ముళ్లు వేశారు. వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నితిన్, దిల్ రాజు సహా సినీ పరిశ్రమకు చెందినవారు పెళ్లికి వచ్చి దంపతులను ఆశీర్వదించారు.